భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి లూసిఫర్. మోహన్ లాల్ పుట్టినరోజున రిలీజ్ అయిన L2 ఎంపురాన్ ఫోటో చూసినప్పటి నుండి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది లూసిఫర్ టాపిక్. ఈ టాపిక్ జస్ట్ మాలీవుడ్ వరకే పరిమితమా అంటే బిగ్ నో అనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మెప్పించింది. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్, పొలిటికల్ సినారియో అంటూ అన్ని వర్గాల వారిని మెప్పించిన ఫక్తు కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుంది లూసిఫర్. ఇప్పుడు L2 ఎంపురాన్ పేరుతో లూసిఫర్ కి సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లోనే మోహన్ లాల్ కి ఏదో ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉందని హింట్స్ ఇచ్చారు కెప్టెన్ పృథ్వీరాజ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఆ సామ్రాజ్యాన్ని చూపిస్తూ సినిమాను నడిపిస్తారని టాక్. మలయాళంలో లూసిఫర్లో కదలికలు మొదలు కాగానే తెలుగులో గాడ్ ఫాదర్ ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కింది గాడ్ ఫాదర్. లూసిఫర్ కి తెలుగులో అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు ఈ సినిమాని. ఇందులో చిరు చెల్లెలి క్యారెక్టర్ చేశారు నయనతార. మలయాళంలో L2 ఎంపురాన్ క్లిక్ అయితే తెలుగులోనూ గాడ్ ఫాదర్ కి సీక్వెల్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే సీక్వెల్లో చిరు, సల్మాన్ కలిసి స్క్రీన్ మీద తార్మార్ టక్కర్మారే.